పార్టీ ఇక్కడ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయట్లేదు, ప్రజల్ని మోసం చేసింది, అబద్ధపు హామీలు ఇచ్చింది, ఇవన్నీ కూడా వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. బీజేపీ నెక్స్ట్ అధికారంలోకి వస్తుంది గ్యారంటీగానే. ఆ నాయకులు కాదు, ఇందాక కొద్దిసేపటి క్రితం వేణుగోపాల్ గారు కూడా పదే పదే అదే విషయం చెప్తున్నారు. అందుకు తగ్గట్టుగానే వాళ్ళు ప్రణాళికలు రచించుకుంటున్నారు. అధ్యక్షుడి మార్పు కూడా అందులో భాగంగానే జరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా ఒక మంచి అధ్యక్షుడిని చేసుకొని అధికారంలోకి వస్తాము అని చెప్తున్నారు. కాబట్టి అంటే వాళ్ళ అధ్యక్షుడిని మార్చిన తర్వాత ఆ పార్టీలో ఎలాంటి పరిణామాలు వస్తాయి, అసలు ఎవరిని పెడతారు ఏంటి, ఇదంతా ముందు ముందు చూస్తాం. నిజంగా అదే జరిగితే అంటే ఏ సామాజిక అంశాలు వీటిని వాళ్ళు పరిగణలోకి తీసుకొని కొత్త అధ్యక్షుడిని ఎంచుకుంటారు, ఒకవేళ అధ్యక్షుడు మార్పు జరిగితే ఎలా ఉండబోతోంది రాజకీయం? ముందుగా యోయో టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. విజిత గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీలో ఉన్న ఒక 4-5 6-7 మంది అనుకున్నా వాళ్ళ మధ్యన ఫస్ట్ ఆఫ్ ఆల్ సఖ్యత లేదు. ఒకటి దేశం కోసం ధర్మం కోసం అన్నారు. ఈరోజు దేశం కోసం ధర్మం కోసం అనేది ఎక్కడో తీసుకుపోయి మూట కట్టి పక్కన పెట్టేసిండ్రు. ఈరోజు బీజేపీ వాళ్ళకు అధికారం కావాలా తప్ప దేశం కోసం ధర్మం కోసం అనే నినాదాన్నే మొత్తం వదిలేసింది. ఈరోజు నరేంద్ర మోదీ, అమిత్ షా అండర్లో జరిగే రాజకీయం అంతా కూడా అధికారంలోనే ఉండాలనేది ఒక ఆలోచన. వీళ్ళు మొత్తానికి ఒక్క సీటు ఉన్నోళ్ళు ఈసారి 8 ఎమ్మెల్యేలు అయినరు, 8 ఎంపీలు అయినరు. వీళ్ళ 8 ఎమ్మెల్యేల ఒక్కరికి కూడా సఖ్యత లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, ఈరోజు ఒకవేళ వీళ్ళ పార్టీ ఇప్పుడు వేణుగోపాల్ గారు అన్నట్టు, లేకపోతే మిగతా వాళ్ళు అన్నట్టు క్రమశిక్షణ పద్ధతి, లేకపోతే మేము ఒక తాటి పైన ఉంటాం అనే ఆలోచన ఉంటే తీసుకుపోయి చక్కగా రాజాసింగ్ని అధ్యక్షుని చేయాలి. ఎందుకంటే వీళ్ళకి సీట్లు లేనప్పుడు కానీ బీజేపీ నినాదంతో గెలిచిన వ్యక్తి, లేకపోతే సొంత దమ్ము మీద గెలిచిన వ్యక్తి రాజాసింగ్ గారు. రాజాసింగ్ గారిని అధ్యక్షుని చేయాలి. కానీ వాళ్ళ పరిస్థితుల్లో ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు ఆలోచించినా ఈ 3 ముక్కలాట 4 ముక్కలాట లాగా కిషన్ రెడ్డి, లేకపోతే డాక్టర్ లక్ష్మణ్, లేదంటే బండి సంజయ్, అంతకుముందు దత్తాత్రేయ, వీళ్ళ ట్రయాంగిల్ ఈ సిరీస్లోనే జరుగుతుంది. ఒకరంటే ఒకరికి పడదు, ఒకరంటే ఒకరికి పడదు. ఆల్మోస్ట్ ఆల్ బండి సంజయ్ సబ్జెక్టు గతంలో అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆయన జిహెచ్ఎంసీ ఎలక్షన్లో బండి పోతే బండి, సైకిల్ పోతే సైకిల్, ఫోన్ పోతే ఫోన్, కార్ పోతే కార్ అని ఆయన చెప్పి జిహెచ్ఎంసీలో మొత్తానికి చాలా సీట్లు, కార్పొరేటర్ సీట్లు గెలుచుకోవడం జరిగింది. అది మళ్ళీ తర్వాత మీరు అన్నట్టే కేటీఆర్ వెళ్ళి అక్కడ పోయి మాట్లాడడము, ఆ తర్వాత అప్పుడున్న వివేక్, తర్వాత కొండా విశ్వేశ్వరరెడ్డి గారు బయటికి వచ్చి మాకు అపాయింట్మెంట్ ఇచ్చి అపాయింట్మెంట్ లేని వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తుండ్రు, ఇది మంచి పద్ధతి కాదు అది అని చెప్పి వాళ్ళే లీక్లు ఇవ్వడం జరిగింది. ప్రెస్ మీట్ అయింది, అది పక్కన జరిగిన తర్వాత మళ్ళీ బండి సంజయ్ని పక్కన చెప్పేసి మళ్ళీ కిషన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇదే వేణుగోపాల్ ఎవరైతే బీజేపీ నాయకుడు ఉండో, సెకండ్ లైన్ లీడర్షిప్పా ఇంకేమన్నా ఉండదు, కార్యకర్తలు కానీ బీజేపీలో కానీ ఆల్ పార్టీస్ కార్యకర్తలు కానీ ఒక సెకండ్ లైన్ లీడర్షిప్ కానీ పార్టీకి అంకితం భావితం పనిచేసిన వాళ్ళు అక్కడే ఉన్నారు. ఏ పార్టీలో అయినా సరే, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ. కానీ ఈరోజు బీజేపీలో ఎంతమందికి మీరు ఏదైతే బూత్ లెవెల్ కమిటీ అని కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. మీ బూత్ లెవెల్ కమిటీలో ఉన్న వాళ్ళకి కూడా మీరు ఎవరికి పోస్టులు ఇచ్చిండ్రు? మొన్న జరిగిన కార్పొరేటర్ ఎలక్షన్స్లో కూడా పక్క పార్టీలకి వచ్చిన వాళ్ళకి మీరు ఇచ్చిండ్రు తప్ప, మీరు సిటీలో ఎక్కడన్నా తీసుకోండి, సేమ్ మీ బీజేపీలో ఉన్న వాళ్ళకి ఇచ్చింది చాలా పర్సంటేజ్, ఒక రేషియో తక్కువ. కొన్ని ఈ రకంగా మీ పార్టీ వ్యవహారాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి అంటే నాకున్న అనుభవం కానీ, లేకపోతే ఉన్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన ఈటల రాజేందర్ గారికి ఆల్రెడీ కన్ఫామ్ అయిపోయింది. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కూడా ఫ్యామిలీతో సహా పోయి కలిసి వచ్చింది అనేది కూడా లీక్లు వచ్చినాయి, ఫొటోస్ కూడా రావడం జరిగింది. కాకపోతే వీళ్ళ మధ్యన మళ్ళీ అటు రఘునందన్ రావు గారు కావాలని, లేకపోతే మళ్ళీ లక్ష్మణ్ని కూడా తీసుకురావచ్చు అనే ఆలోచనతో ఉన్నారు. ఇటు కిషన్ రెడ్డి గారిని కానీ, బండి సంజయ్ గారి ఇద్దరిని మినిస్ట్రీ ఉన్నది కాబట్టి వాళ్ళు బహుశా పక్కన ఉంటారు. ఇప్పుడు ఏమన్నా రేస్ ఉంటే రఘునందన్ రావు, ఈటల రాజేందర్, మళ్ళీ ఆఖరికి వస్తే లక్ష్మణ్ దగ్గరికి వస్తుంది తప్ప ఇటు పోదు. అరవింద్ని పక్కన పెట్టేసిండండి. అరవింద్ యాక్చువల్లీ మినిస్ట్రీ లిస్టులు ఉండే, మరి అరవింద్ని ఎందుకు పక్క పెట్టిండ్రు అని తెలియదు. ఆ పసుపు బోర్డు అది ఇది అన్నారు, ఆయన పక్క పెట్టారు. లేకపోతే అరవింద్ ఉన్నాడు అనేది మనకు అప్పట్లోనే మినిస్ట్రీలో యాక్చువల్లీ బండి సంజయ్ కంటే ముందు కూడా అరవింద్కే ఇస్తారు అనేది కూడా ప్రచారంలో ఉండే. మరి అది వాళ్ళ అంతర్గత విషయాలు, అది ఆయన కీయకుండా మళ్ళీ ఈయనకి ఎందుకు ఇచ్చినా. డీకే అరుణ గారు కూడా ఉన్నారు రేస్లో. అయితే డీకే అరుణ గారు మొత్తానికి ఆమెకి నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఇచ్చిండ్రు కాబట్టి ఆమెకు బహుశా అది ఇవ్వకపోతే అంటే, అండ్ మోర్ ఓవర్
ఇప్పుడు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే ఆమె బీజేపీలోకి పోవడం జరిగింది. అంతకుముందు కాంగ్రెస్లో ఉంది కాబట్టి ఇక వీళ్ళు దేశం కోసం ధర్మం కోసం అనేది మర్చిపోయారు కాబట్టి ఇప్పుడు ఆ రకంగా ఉంటుంది. ఒకటి 99.9% మటుకు ఈటల రాజేందర్కి కన్ఫర్మ్ అయినట్టయితే మనకు ఉన్న ఇన్ఫర్మేషన్. Right. అండ్ మోర్ ఎవర్ అరవింద్ మాట్లాడిన దాకా ఇప్పటిదాకా మా కేటీఆర్ మా కవితక్క చాలా ముత్యంలాగా వచ్చింది అంటుండు. ఆమె ఆల్రెడీ సారాలో మునిగిపోయి తేలింది ఆమె. అంతా అదే వాసన వస్తుంది. ఆమెను పట్టుకొని మళ్ళీ ముత్యం అనడానికి మా అరవిందే ఆలోచించాలా. కేటీఆర్ ఏమో డ్రగ్స్ పబ్స్ కబ్జాలా ఆయన బిజీ ఉన్నాడు. మా ముఖ్యమంత్రి కానీ లేకపోతే మిగతా ఆపోజిషన్ లీడర్ కూడా వెంటికల్ మనం టెస్ట్కి ఇద్దాం రమ్మంటే కూడా పారిపోయే వ్యక్తి ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. అదొక హరీష్ రావు పరంగా ఆలోచిస్తే మల్లన్న సాగర్లో ఏదైతే రైతుల దగ్గర తీసుకునే దానికి ఇప్పటివరకు ఇంకా వాళ్ళకి పారిశోధం ఇవ్వలేదు. మీదికని ఈయననే అందులో ఒక 13-14 ఎకరాలు తీసుకొని ఫామ్ హౌస్ మెయింటైన్ చేసింది. ఇక వీళ్ళంతా కడిగిన ముత్యాలు లేకపోతే చాలా క్లీన్ అండ్ క్లీన్ అనేది ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకుంటారు. ఇక కేసీఆర్ అయితే మనకు తెలిసిందే, ఆయన అధికారంలో ఉన్న ఫామ్ హౌస్లో అనుకుంటాడు, ప్రతిపక్షంలో ఉన్న ఫామ్ హౌస్లో అనుకుంటాడు, మొత్తానికి రాకుండా ఫామ్ హౌస్లోనే ఉంటాడు. కానీ ఒక అసెంబ్లీలో మటుకు ఒక్కసారి వచ్చి అటెండెన్స్ చేస్తాడు. ఎందుకు? ఆ నెల జీతభత్యాలు రావాలి కాబట్టి. ఇక ఇది టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి. వీళ్ళు కాంగ్రెస్ మీద 15 నెలల్లో ఇట్లా అయిపోయింది, ఏడాదిన్నరలో ఇట్లా అయిపోయింది అనేది వీళ్ళు మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది, ప్రజలకు హామీలు ఏదైతే ఇచ్చిండ్రో అది ఖచ్చితంగా చేయడానికి ముందుకు పోతుంది. ముఖ్యమంత్రి గారు కూడా ఓపెన్గా చెప్తుండ్రు, ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసిన దొంగల ముఠ దోచుకపోయింది కాబట్టి ఈ దొంగల ముఠ దోచుకపోయింది నేను ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తి చేయలేకపోవడానికి కారణం వీళ్ళు చేసిన అప్పునే నేను వచ్చిన బడ్జెట్లో సగం కట్టాల్సి వస్తుంది, 6,500 కోట్లు నేను కట్టాల్సి వస్తుంది నెలకు అనే రకంగా ఓపెన్గా ప్రజలకు చెప్పడం జరుగుతుంది. దాని మీద కూడా వీళ్ళు ఆపోజిషన్ పార్టీస్ కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. ఎందుకంటే ప్రజలకు ఓపెన్గా ఎందుకు చెప్తున్నాం అంటే 100 రోజులల్లో మేము గ్యారంటీలు ఫుల్ఫిల్ చేస్తామని చెప్పడం మేమే చెప్పినాం. ఎవరు మాకు మీరు చెయ్యాలని ఎవరు మా మీద ప్రెషర్ పెట్టలే, గన్ పెట్టలే. కానీ ఎప్పుడైతే అన్ని మంత్రిత్వ శాఖల రివ్యూ మీటింగ్ చేసిన తర్వాత మొత్తానికి ఖజానా ఖాళీ ఉంది అనేది కూడా అప్పట్లో కూడా ఓపెన్గా చెప్పడం జరిగింది. తర్వాత ఈరోజు అరవింద్ మాట్లాడుతూ ఒక్క బస్సు తప్ప ఏమీ ఇవ్వలేదు అంటుండు. ఈరోజు ఆల్రెడీ గత 10 సంవత్సరాలలో మీరు ఎప్పుడు రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఇదే ఈటల రాజేందర్ సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉన్నాడని ఆయన ఫోటో ఉందని ఆమె చెత్తకుండిలో పడేసిండ్రు. అది పరిస్థితి మీరు చేసింది. ఈరోజు రేషన్ కార్డులు వస్తున్నాయి, రేపు ఉగాది నుండి సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా 6 గ్యారంటీలలో ఏదైతే బస్సు ఫ్రీ ఇవ్వడం జరిగింది, 200 యూనిట్లు కరెంటు, 500కే గ్యాస్. మేము 500కి ఇస్తామంటే మీ మేనిఫెస్టోలో 400కి ఇస్తామని చెప్పారు. 10 సంవత్సరాలు ఎప్పుడు తగ్గించలే. ఇదే బీజేపీ వాళ్ళు మేము 400 ఉంటే వాళ్ళు 1100 చేసిండ్రు. ఇదే గ్యాస్, వంట గ్యాస్. ఇట్లా పరిస్థితులు చెప్పుకుంటూ పోతే మీరున్నప్పుడు ఒక మాట మాట్లాడతారు, మేమున్నా అంటే మీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేస్తేనేమో సంసారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం. ఇది టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేది. ఇక దానికి వతసు పలుకుతూ బీజేపీలు కూడా ఈ డాక్టర్ లక్ష్మణ్ కానీ అప్పుడప్పుడు కిషన్ రెడ్డి కానీ వీళ్ళు మొత్తానికి టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడతారు. రామ్ గోపాల్ గారు, మీకున్న అనుభవం ప్రకారం లేదా అంచనా ప్రకారం